ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఎన్నో ఎవిడెన్స్లు ఉండి పక్కా ఎవిడెన్స్లు ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం. కానీ ఒక ఎంపీ మీద అరెస్ట్ చూపించారు అనేటప్పుడు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చేయకూడదు అలా ఏమి రూల్ ఏం లేదు. వితౌట్ ఎవిడెన్స్ ఉంటేనే మేము చేస్తాం, ఎవిడెన్స్తోనే చేశారు. కాబట్టి అవన్నీ అక్రమమా సక్రమా అని కోర్టులు తెలుస్తాయి, కోర్టులో తెలుసుకోండి. దానికి ఎందుకు ఇక్కడికి వచ్చి గగ్గోలు పెట్టడం? యాజ్ పర్ రూల్ ఈరోజు అన్ని రిమాండ్ ఇచ్చారంటే కోర్టు రిమాండ్ ఇచ్చిందంటే కోర్టు ఆదేశాలను గౌరవించాలి. మనం కోర్టు ఆదేశాలను గౌరవించాలి అనుకుంటే కోర్టు అన్నీ సక్రమంగా ఉంటేనే కదా, వాళ్ళ ఫైలింగ్ అంతా సక్రమంగా ఉంటేనే కదా రిమాండ్ కూడా ఇచ్చేది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్లో ఎంత నిజంగా నేరస్తుడైనా కూడా అక్కడికి వెళ్ళేసరికి కోర్టుకి సరైన ఆధారాలు సబ్మిట్ చేయకపోతే వాళ్ళు రిమాండ్ కూడా ఇవ్వరు. అది కోర్టుకున్న రూల్. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో ఫైల్ అవి ఏమి తేల్చేసారని తేలిపోలేదేమి, అండర్ గోయింగ్ వెళ్తున్నది, ప్రొసీజర్ అంతా వెళ్తుంది.